గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. తెలంగాణలో జరిగినటువంటి మున్సిపాలిటీ అట్లాగే కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికలు, దాని తర్వాత పోలింగ్ తర్వాత యాజ్ పర్ సర్వే రిపోర్ట్ వీళ్ళే గెలుపు గుర్రాలు. పార్టీ వైజ్గా అండ్ దట్టు డిస్ట్రిక్ట్ వైజ్గా, కార్పొరేషన్ల వైజ్గా మనం ఈ రిజల్ట్ని చూడబోతున్నాం. యాజ్ పర్ సర్వే ఈ రిపోర్ట్ అంతా కూడా మనం అందించబోతున్నాం. సో 7 కార్పొరేషన్లో 414 డివిజన్లు, అట్లాగే 116 మున్సిపాలిటీలు. ఎందుకంటే ఈ అన్ని మున్సిపాలిటీల్లో 2582 వార్డులకు గాను ఈరోజు పోలింగ్ జరిగింది. అండ్ ఎక్కడెక్కడ ఏ పార్టీ గెలవబోతోంది అనేది కూడా ఒక అంచనా కూడా సర్వే ప్రకారం మనకైతే అందింది. సో సర్వే ప్రకారం నేను ప్రతి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎట్లా ఉండబోతున్నాయి ఫలితాలు అనేది నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సర్వే ప్రకారం ఇక్కడ 10 మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి ఈ 10 మున్సిపాలిటీలో ఎన్ని వార్డులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది కూడా పూర్తి స్థాయిలో లెక్కలతో సహా నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నా. మీరు చూడొచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 10 మున్సిపాలిటీలు ఉన్నాయి ఇక్కడ. సో చెన్నూరులో 18 వార్డులు ఉంటే కాంగ్రెస్ అక్కడ 9 నుంచి 10 సీట్లు గెలవబోతోంది. బీఆర్ఎస్ 4 నుంచి 5, బీజేపీ 1 నుంచి 2 సీట్లు, ఇతరులు 1 సీటు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా యాజ్ పర్ సర్వే మనకైతే అందుతోంది. దెన్ క్యాతంపల్లి ఇక్కడ 22 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ చాలా వీక్గా కనిపిస్తోంది, 3 నుంచి 4. అండ్ దాని తర్వాత బీఆర్ఎస్ మంచి పర్ఫార్మెన్స్ ఉంది, 9 నుంచి 10. బీజేపీ మేబీ 1 గెలిస్తే గెలవచ్చు. సిపిఐ ఇక్కడ 4 నుంచి 5 గెలవచ్చు. అండ్ ఇతరులు కూడా అంటే ఇండిపెండెంట్లు అక్కడ 2 నుంచి 3 సీట్లు వార్డులు గెలిచే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక్కడ లక్సెట్టిపేటలో 15 వార్డులు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ 5 నుంచి 8 సీట్లు గెలవచ్చు. బీఆర్ఎస్ 3 నుంచి 4. ఇక్కడ బీజేపీ 1 సీటు మేబీ గెలవచ్చు. ఇతరులు మాత్రం 2 నుంచి 3 వార్డులు గెలిచే అవకాశం కనిపిస్తోంది. బెల్లంపల్లి విషయానికి వస్తే 34 ఇక్కడ వార్డులు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 14 నుంచి 16, బీఆర్ఎస్ 12 నుంచి 13, బీజేపీ 1 గెలవచ్చు. సిపిఐ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఉంది, 1 నుంచి 2 గెలవచ్చు. అండ్ ఇతరులు కూడా 1 నుంచి 2 వార్డులు గెలిచే అవకాశం కనిపిస్తోంది. కాగజ్ నగర్లో ఇక్కడ 30 వార్డులు ఉన్నాయి. సో ఇక్కడ 6 నుంచి 7 సీట్లు కాంగ్రెస్ గెలవచ్చు. బీఆర్ఎస్ ఏమో 12 నుంచి 13 గెలవచ్చు. బీజేపీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఇక్కడ 8 సీట్లు బీజేపీ గెలిచే అవకాశం మనకు కనిపిస్తోంది. సిపిఐ ఏ సీట్లు గెలవలేదు. అండ్ ఇతరులు 2 వార్డులు గెలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. మిగతా 5 మున్సిపాలిటీలో ఒకసారి చూద్దాం. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులు ఉంటే కాంగ్రెస్ 15 నుంచి 16, బీఆర్ఎస్ 9 నుంచి 11, బీజేపీ 10 నుంచి 12, సిపిఐ 4 నుంచి 5, ఇతరులు 3 నుంచి 5 వార్డులు గెలవచ్చు. ఇక భైన్సా విషయానికి వస్తే ఇక్కడ బీజేపీ పట్టు చాలా బాగుంటుంది అనేది ఒకటి ఉంది. సో ఇక్కడ మనం చూస్తే కాంగ్రెస్ 1 నుంచి 4, బీఆర్ఎస్ 0 నుంచి 3 గెలిచే అవకాశం, బీజేపీ 2 నుంచి 3 గెలిచే అవకాశం. దెన్ సిపిఐ 12 నుంచి 14 సీట్లు గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఇతరులు 1 నుంచి 2 సీట్లు గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ పర్టికులర్గా సిపిఐ విషయానికి వస్తే భైన్సాలో సిపిఐ పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది, 12 నుంచి 13 వార్డులను గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఖానాపూర్లో 12 వార్డులు ఉన్నాయి. 2 నుంచి 3 కాంగ్రెస్ గెలవచ్చు, 4 నుంచి 5 బీఆర్ఎస్ గెలవచ్చు, బీజేపీ 1 నుంచి 2 గెలవచ్చు. సిపిఐ పర్ఫార్మెన్స్ 0, ఇతరులు మాత్రం 1 నుంచి 2 సీట్లు గెలిచే అవకాశం కనిపిస్తోంది. నిర్మల్ విషయానికి వస్తే 42 వార్డులు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ పట్టు చాలా బాగుంటుంది, కానీ కాంగ్రెస్ ఇక్కడ 13 నుంచి 15 వార్డులు గెలవచ్చు. 7 నుంచి 8 బీఆర్ఎస్ గెలవచ్చు. బీజేపీ 11 నుంచి 12 గెలవచ్చు. 4 నుంచి 5 సిపిఐ కూడా చాలా గట్టిగా ఉంది నిర్మల్లో. సో అక్కడ 4 నుంచి 5 సిపిఐ గెలవచ్చు. ఇతరులు కూడా 1 నుంచి 2 గెలిచే అవకాశం ఉంది. ఆసిఫాబాద్లో 20 వార్డులు ఉన్నాయి. 8 నుంచి 9 సీట్లు కాంగ్రెస్ గెలవచ్చు. బీఆర్ఎస్ ఏమో 6 నుంచి 7, బీజేపీ 2 నుంచి 3, సిపిఐ పర్ఫార్మెన్స్ నిల్. అండ్ ఇతరులు ఇక్కడ
0 నుంచి 1 సీటు గెలిచే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది మనం మాట్లాడింది ఆదిలాబాద్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒకసారి నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ అనగానే మనకు తెలుసు ధర్మపురి అరవింద్ అన్నీ తానే నడిపిస్తూ ఉన్నారు. అండ్ అక్కడ పిసిసి చీఫ్ కూడా ఉన్నారు. సో ఎలా ఉంది ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సర్వే ప్రకారం అయితే ఇక్కడ 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. సో 7 మున్సిపాలిటీలో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంది? బోధన్ 38, ఇక్కడ 38 వార్డులు ఉంటే 16కి 16 ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ 10, బీజేపీ 3, ఎంఐఎం 7, ఇతరులు 2. ఇక్కడ ఎంఐఎం పర్ఫార్మెన్స్ నిజామాబాద్లో ఉంది, ఎందుకంటే అక్కడ చాలా సీట్లలో కూడా ఎంఐఎం పోటీ చేస్తోంది కాబట్టి 7 మనకు కనిపిస్తున్నాయి. భీమ్గల్ 12 వార్డులు మాత్రమే ఉన్నాయి. కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 4, బీజేపీ 1, ఎంఐఎం 0, ఇతరులు కూడా 0 గెలవచ్చు. ఆర్మూరు విషయానికి వస్తే 36, ఇక్కడ రాకేష్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి ఇలాకా ఇది బీజేపీ ఎమ్మెల్యే. సో ఇక్కడ కాంగ్రెసే 16 గెలవచ్చు, బీఆర్ఎస్ 13, బీజేపీ కేవలం 4 గెలిచే అవకాశం ఉంది, ఇతరులు 3 మాత్రమే. ఇక బిచ్కుందా 12 వార్డులకు గాను 9 కాంగ్రెస్ గెలవచ్చు, 3 బీఆర్ఎస్ గెలవచ్చు, 1 బీజేపీ, ఎంఐఎం 0, ఇతరులు కూడా 0 పర్ఫార్మెన్స్. దెన్ ఎల్లారెడ్డిలో 12 వార్డులకు గాను కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 4, బీజేపీ 1, ఎంఐఎం 0, అట్లాగే ఇతరులు కూడా మనకు 0 అయితే కనిపిస్తూ ఉన్నారు. ఇక మిగిలినవి బాన్స్వాడ, ఇక్కడ 19 వార్డులకు గాను కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 5, బీజేపీ 1, ఎంఐఎం 0, అట్లాగే ఇతరులు కూడా 0 మనకు కనిపిస్తోంది. కామారెడ్డిలో 49 వార్డులకు గాను 32 కాంగ్రెస్ గెలవబోతోంది, కేవలం 4 బీఆర్ఎస్, బీజేపీ 12 అండ్ ఎంఐఎం 1, ఇతరులు 0. ఇక్కడ మనకు తెలుసు రమణారెడ్డి అంటే ఇద్దరు సీఎం స్థాయి వ్యక్తుల మీద పోటీ చేసినటువంటి రమణారెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అట్లాగే ఓటర్లకు కూడా అదే పిలుపునిచ్చిండు, ఇద్దరు సీఎంల మీద గెలిచిన కాబట్టి ఎవరైతే పనిచేస్తారనుకుంటారో వాళ్ళనే గెలిపించండి, నిజాయితీ పనులనే గెలిపించండి అనేటువంటి మాట చెప్పారు. కాబట్టి ఇక్కడ బీజేపీ పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్గా కనిపిస్తుంది అనుకోవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సర్వే ప్రకారం అయితే ఇక్కడ 14 మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి ఎలా పర్ఫార్మెన్స్ ఉంది, ఏంటి రిజల్ట్ ఎట్లా ఉండబోతోంది ఒకసారి చూద్దాం. హుజురాబాద్లో 30 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ 14 నుంచి 16, బీఆర్ఎస్ 8 నుంచి 10, బీజేపీ 1 నుంచి 3 సీట్లు గెలవచ్చు, ఎంఐఎం 0, ఇతరులు 1 గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ జమ్మికుంట 30 వార్డులకు గాను 13 నుంచి 15 కాంగ్రెస్ కనిపిస్తోంది, బీఆర్ఎస్ 8 నుంచి 9, 4 నుంచి 5 బీజేపీ, ఎంఐఎం 0, ఇతరులు 1 సీట్ సాధించవచ్చు. జగిత్యాల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 25 నుంచి 26 సీట్లు గెలిచే అవకాశం ఉంది, బీఆర్ఎస్ 9 నుంచి 10, బీజేపీ 8 నుంచి 9, 1 నుంచి 3 ఎంఐఎం గెలవచ్చు, 4 నుంచి 5 ఇతరులు గెలిచే అవకాశం ఉంది. జగిత్యాల అనగానే జీవన్ రెడ్డి మనకు గుర్తొస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అనగానే మనకి ఈటల రాజేందర్, అట్లాగే బండి సంజయ్, అన్నీ తానే బండి సంజయ్ ఈసారి బీజేపీ కోసం పూర్తి స్థాయిలో గ్రౌండ్లోకి దిగారు. అండ్ జగిత్యాల అంటేనే మనకు తెలుసు, జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్సెస్ మొన్న బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి సంజయ్ మధ్య అసలు పడట్లేదు. సో అందుకని టికెట్ల లొల్లి కొంచెం నడిచింది కాబట్టి ఇక్కడ చూడొచ్చు. అయినా సరే జగిత్యాలలో 25 నుంచి 26 సీట్లు కాంగ్రెస్ గెలిచే అవకాశం కనిపిస్తోంది. రాయకల్ ఇక్కడ 12 వార్డులకు గాను 5 నుంచి 6 కాంగ్రెస్, 3 నుంచి 4 బీఆర్ఎస్, 1 నుంచి 2 బీజేపీ, ఎంఐఎం 0 అండ్ ఇతరులు 1 సీటు గెలవచ్చు. ధర్మపురిలో 15 వార్డులకు గాను 10 నుంచి 11 కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ 2 నుంచి 3, బీజేపీ 1 నుంచి 2, మిగతా పార్టీలన్నీ కూడా 0 నంబర్ మనకైతే కనిపిస్తోంది. ఇక కోరుట్ల విషయానికి వద్దాం. కోరుట్లలో 33 వార్డులకు గాను 10 నుంచి 11 కాంగ్రెస్ గెలవచ్చు, బీఆర్ఎస్ ఏమో 11 నుంచి 12, బీజేపీ 9 నుంచి 10, ఎంఐఎం 1 గెలవచ్చు, ఇతరులు మాత్రం 0. మెట్పల్లిలో 26 వార్డులకు గాను 7 నుంచి 8 కాంగ్రెస్, 8 నుంచి 9 బీఆర్ఎస్, బీజేపీ 4 నుంచి 5, ఎంఐఎం 0, ఇతరులు 3 నుంచి 4. సిరిసిల్ల విషయానికి వస్తే ఇది కేటీఆర్ ఇలాకా. సో సిరిసిల్లలో 39 వార్డులకు గాను 19 నుంచి 20 కాంగ్రెస్ గెలవచ్చు,
ఇక్కడ చూడండి, బీఆర్ఎస్ 21 నుంచి 22 బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. బీజేపీ 5 నుంచి 6 గెలవచ్చు. ఎంఐఎం 0 అండ్ ఇతరులు 1 కనిపిస్తున్నారు. సో టఫ్ ఫైట్ కనిపించింది ఈ 3 పార్టీల మధ్య సిరిసిల్లలో. వేములవాడలో 28 వార్డులకు గాను 5 నుంచి 6 కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు. 9 నుంచి 10 బీఆర్ఎస్, 10 నుంచి 11 బీజేపీ, 0 ఎంఐఎం, 1 ఇతరులు గెలవచ్చు. మంత్రి విషయానికి వస్తే 13 వార్డులకు గాను 6 నుంచి 7 కాంగ్రెస్ గెలవచ్చు. బీఆర్ఎస్ ఏమో 2 నుంచి 4 గెలవచ్చు. బీజేపీ 2 నుంచి 3, ఎంఐఎం అండ్ ఇతరులు 0 మనకు కనిపిస్తోంది. అండ్ ఇక్కడ పెద్దపల్లి విషయానికి వస్తే ఉమ్మడి జిల్లా అని ముందే చెప్పాను కాబట్టి పెద్దపల్లి చాలా పెద్దది డిస్ట్రిక్ట్ కాబట్టి పెద్దపల్లిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇలాకా 36 వార్డులకు గాను 20 నుంచి 24 కాంగ్రెస్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ 5 నుంచి 6, బీజేపీ 1, ఏఐఎఫ్బి 4 నుంచి 5 అంటే ఎంఐఎంకి అనుబంధంగా ఉన్నటువంటి పార్టీ. ఏఐఎఫ్బి అక్కడ 4 నుంచి 5 సీట్లు గెలవచ్చు. ఇతరులు 1 సీట్ గెలిచే అవకాశం కనిపిస్తోంది. సుల్తానాబాద్ 15 వార్డులకు గాను 7 నుంచి 8 కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏమో 4 నుంచి 5, 2 నుంచి 3 బీజేపీ, ఎంఐఎం 0, ఇతరులు 0. చొప్పదండి 14 వార్డులకు గాను 7 నుంచి 9 కాంగ్రెస్ కనిపిస్తోంది, 4 నుంచి 6 బీఆర్ఎస్ కనిపిస్తోంది, బీజేపీ 0, ఎంఐఎం 0, అట్లాగే ఇతరులు కూడా మనకైతే 0 కనిపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలకు విషయానికి వస్తే ఇక్కడ 19 మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి మెదక్ 32 వార్డులకు గాను 14 కాంగ్రెస్, 17 బీఆర్ఎస్, బీజేపీ 1, ఎంఐఎం 0, ఇతరులు 0 కనిపిస్తున్నారు. ఇస్నాపూర్ 26 వార్డులకు గాను 15 కాంగ్రెస్, 10 బీఆర్ఎస్, బీజేపీ 1, ఎంఐఎం 0, అలాగే ఇతరులు 0. ఇంద్రేశం 18 ఇక్కడ వార్డులుంటే 5 కాంగ్రెస్ కనిపిస్తోంది, 11 బీఆర్ఎస్ కనిపిస్తోంది, 2 బీజేపీ, ఇతరులు 0 మనకు కనిపిస్తున్నారు. జిన్నారంలో 20 వార్డులకు గాను 7 కాంగ్రెస్, 12 బీఆర్ఎస్, 1 బీజేపీ, అట్లాగే ఎంఐఎం 0, ఇతరులు 0. గుమ్మడిదిల్లలో 22 వార్డులకు గాను 6 కాంగ్రెస్, 15 బీఆర్ఎస్, దెన్ బీజేపీ 2, ఎంఐఎం 0, ఇతరులు కూడా 0. ఇది సిటీకి చుట్టుపక్కల ప్రాంతాలు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ చాలా బలంగా ఇప్పటికీ ఉంది. అండ్ గడ్డిపోతారం 18 వార్డులకు గాను కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 11, బీజేపీ 1, ఎంఐఎం 0, ఇతరులు 0. సదాశివపేట 26 వార్డులకు గాను 14 కాంగ్రెస్, 11 బీఆర్ఎస్, బీజేపీ 4, ఎంఐఎం 0, ఇతరులు 0. రామాయణపేట 12 వార్డులకు గాను 4 కాంగ్రెస్, 7 బీఆర్ఎస్, 2 బీజేపీ, ఎంఐఎం 0, ఇతరులు మనకు 0 కనిపిస్తున్నారు. నర్సాపూర్లో 15 వార్డులకు గాను 2 కాంగ్రెస్, 9 బీఆర్ఎస్, బీజేపీ 0, అట్లాగే ఎంఐఎం అండ్ ఇతరులు 0 మనకు కనిపిస్తున్నారు. తూఫ్రాన్లో 16 వార్డులకు గాను 9 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్. సో మిగతా వాళ్ళందరికీ కూడా సీట్లు దక్కే అవకాశం మనకి ఇక్కడ కనిపించట్లేదు. దెన్ దుబ్బాక మనకు తెలుసు, దుబ్బాక పూర్తి స్థాయిలో ఇటు బీజేపీ, కాంగ్రెస్ అట్లాగే బీఆర్ఎస్ ఈ 3 పార్టీల మధ్య పోటీ ఉంటుంది. దుబ్బాకలో 20 వార్డులకు గాను 7 కాంగ్రెస్, 11 బీఆర్ఎస్, 2 బీజేపీ కనిపిస్తున్నారు, ఎంఐఎం అట్లాగే ఇతరులు మనకు 0 కనిపిస్తోంది. గజ్వేల్ ఇది గతంలో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ ఇలాకా. ఇది 20 వార్డులకు గాను 8 కాంగ్రెస్ కనిపిస్తోంది, ఇక్కడ కొద్దిగా నంబర్ ఎక్కువ, బీఆర్ఎస్ 11, బీజేపీ 1, ఇతరులు 0 మనకు కనిపిస్తున్నారు. హుస్నాబాద్ ఇక్కడ 20 వార్డులకు గాను 11 నుంచి 12 కాంగ్రెస్ గెలవబోతోంది, బీఆర్ఎస్ ఏమో 5 నుంచి 6, బీజేపీ 0 అండ్ ఎంఐఎం 0, బట్ ఇతరులు ఇండిపెండెంట్లు 3 నుంచి 4 సీట్లు కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. చేర్యాల ఇక్కడ 12 వార్డులకు గాను 9 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ అండ్ 1 బీజేపీ, బట్ ఇతరులు మనకు 0 అయితే కనిపిస్తూ ఉన్నారు. సో ఇది మెదక్కి సంబంధించిన సర్వే రిపోర్ట్. వరంగల్ ఇది కూడా చాలా పెద్ద డిస్ట్రిక్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే 19 మున్సిపాలిటీస్ ఉన్నాయి ఇక్కడ. సో నర్సంపేటలో 30 వార్డులకు గాను 17 నుంచి 18 కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏమో 12 నుంచి 14, బీజేపీ 1, సిపిఐ, సిపిఎం ఖాతా తెరిచే అవకాశం లేదు అండ్ ఇతరులు కూడా ఖాతా తెరిచే అవకాశం కనిపించట్లేదు. వర్ధన్నపేటలో 12 వార్డులకు గాను 3 నుంచి 4 కాంగ్రెస్ గెలవచ్చు, 7 నుంచి 8 బీఆర్ఎస్ గెలవచ్చు, బీజేపీ 2, ఇతరులు కావచ్చు లేదంటే సిపిఐ అండ్ సిపిఎం
వాళ్ళెవరు కూడా ఖాతా తెరిసే అవకాశం కనిపించట్లేదు. పరకాల ఇక్కడ 22 వార్డులకు గాను 6 నుంచి 8 మాత్రమే కాంగ్రెస్ గెలవబోతోంది. 11 నుంచి 12 బీఆర్ఎస్ గెలవబోతోంది. 2 నుంచి 4 బీజేపీ, సిపిఐ అండ్ సిపిఎం 0, ఇతరులు కూడా 0 మనకు కనిపిస్తున్నారు. యాక్చువల్లీ వరంగల్ పూర్తిగా కాంగ్రెస్కి కంచుకోటగా మారిపోయింది. అట్లాంటిది కాంగ్రెస్ అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. దెన్ ములుగు, ఇది సీతక్క ఇలాకా. ఇక్కడ 20 వార్డులకు గాను 8 నుంచి 10 కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఏమో 7 నుంచి 8, బీజేపీ కూడా 1 సీటు గెలవచ్చు. అండ్ ఇతరులు ఎవరు కూడా ఖాతా తెరిచే అవకాశం కనిపించట్లేదు. భూపాలపల్లిలో 30 వార్డులకు గాను 10 నుంచి 12 కాంగ్రెస్, 13 నుంచి 15 బీఆర్ఎస్, 5 నుంచి 6 బీజేపీ, సిపిఐ 1, సిపిఎం 1 సాధించవచ్చు. ఇతరులు మాత్రం మనకైతే 0 కనిపిస్తూ ఉన్నారు. దెన్ జనగాం, ఇక్కడ 30 వార్డులకు గాను 12 నుంచి 13 కాంగ్రెస్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఏమో 15 నుంచి 18, మేబీ గెలిస్తే గెలవచ్చు బీజేపీ 2 సీట్లు, ఇతరులు 1 సీట్ సాధించే అవకాశం కనిపిస్తోంది. స్టేషన్ గన్పూర్, ఇక్కడ కడియం శ్రీహరి ఇలాకా. ఇది 18 వార్డులకు గాను 11 నుంచి 12 కాంగ్రెస్, 5 నుంచి 7 బీఆర్ఎస్, 1 బీజేపీ సీట్ కొట్టచ్చు. అండ్ ఇతరులు కూడా 1 సీటు కొట్టే అవకాశం కనిపిస్తోంది. తొర్రూర్ 16 వార్డులకు గాను 9 నుంచి 10 కాంగ్రెస్, 5 నుంచి 6 బీఆర్ఎస్, 1 బీజేపీ గెలవచ్చు. ఇతరులు కావచ్చు సిపిఐ సిపిఎం ఎవరు కూడా ఖాతా తెరిసే అవకాశం కనిపించట్లేదు. కేసముద్రం 16 వార్డులకు గాను 11 నుంచి 12 కాంగ్రెస్, 3 నుంచి 4 బీఆర్ఎస్, 1 నుంచి 2 బీజేపీ అండ్ ఇతరులు మేబీ గెలిచే అవకాశం 1 సీట్కి ఉంది. డోర్నకల్లో 15 వార్డులకు గాను 10 నుంచి 11 కాంగ్రెస్, 4 నుంచి 5 బీఆర్ఎస్, 0 నుంచి 1 సీటు మేబీ బీజేపీ గెలవచ్చు. అండ్ ఇతరులు కూడా 1 సీటు గెలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. మరిపేడ, ఇక్కడ 15 వార్డులకు గాను 9 నుంచి 10 కాంగ్రెస్ గెలవచ్చు. బీఆర్ఎస్ ఏమో 4 నుంచి 6, బీజేపీ 2 నుంచి 3 అండ్ ఇతరులు మేబీ 1 గెలవచ్చు. మహబూబాబాద్లో 36 వార్డులకు గాను 24 నుంచి 25 కాంగ్రెస్, 8 నుంచి 10 బీఆర్ఎస్, బీజేపీ 3 నుంచి 4 అండ్ ఇతరులు మేబీ 1 గెలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఇక్కడ మనము ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఇక్కడ 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. శంకరపల్లి అంటే ఇవన్నీ కూడా మన హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాలు. రంగారెడ్డి అన్నప్పుడు మీరు చూడండి డిఫరెంట్గా ఉంటుంది రిజల్ట్. అందులో భాగంగానే మీరు చూడండి సర్వే రిపోర్ట్ కూడా అదే చెప్తోంది. శంకర్పల్లి 15 వార్డులకు గాను కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 5, బీజేపీ 1, ఎంఐఎం 0, ఇతరులు 0. కొడంగల్లో 12, ఇది సీఎం రేవంత్ రెడ్డి ఇలాకా. కొడంగల్లో 12 వార్డులకు గాను 10 కాంగ్రెస్ కొట్టబోతోంది, బీఆర్ఎస్ 2 సాధించబోతోంది. ఇతర పార్టీలు ఏవి కూడా ఖాతా తెరవలేవు. పరిగి విషయానికి వస్తే 12 వార్డులకు గాను 12 కాంగ్రెసే. సో ఒకసారి చూడండి ఈ రిజల్ట్. దెన్ తాండూరులో 36 వార్డులకు గాను 28 కాంగ్రెస్, 7 బీఆర్ఎస్ కనిపిస్తోంది, 1 బీజేపీ మనకు కనిపిస్తోంది. వికారాబాద్ 34 వార్డులకు గాను 29 ఇక్కడ కాంగ్రెస్ కనిపిస్తోంది, 3 బీఆర్ఎస్, ఇతరులు అసలు ఖాతా తెరిచే అవకాశం కూడా మనకైతే కనిపించట్లేదు. ఆలియాబాద్ ఇక్కడ 20 వార్డులకు గాను కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 11, బీజేపీ 1, ఎంఐఎం 0, ఇతరులు 0. 3 చింతలపల్లి 24 వార్డులకు గాను 17 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 1 బీజేపీ, ఇతరులు ఎవరు కూడా ఖాతా తెరవట్లేదు. ఎల్లంపేటలో 24 వార్డులకు గాను 4 కాంగ్రెస్, 19 బీఆర్ఎస్ కనిపిస్తోంది, 1 మనకైతే బీజేపీ కనిపిస్తోంది. సో సిటీ శివారు ప్రాంతాలు కావడం అండ్ రంగారెడ్డి, సంగారెడ్డి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు మాత్రం ఓటుకి కనీసం 20 నుంచి 30 వేల రూపాయలు పంచినట్టు, అట్లాగే మేబీ 1 పావు తులం బంగారం కూడా పంచినట్టుగా కూడా చెప్తున్నారు ఒక్కొక్క ఇంటికి. సో ఎంత కాస్ట్లీ అయిపోయింది ఈ ఎలక్షన్స్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా మిగతాయి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే ఇప్పుడు మనం మహబూబ్ నగర్ జిల్లా సర్వేలో ఏం బయటపడిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ 18 మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వడ్డేపల్లి 10 వార్డ్స్కి గాను కాంగ్రెస్ 3 నుంచి 4, బీఆర్ఎస్ 5 నుంచి 6, బీజేపీ 1, ఎంఐఎం 0, ఇతరులు 0 కనిపిస్తున్నారు. ఐజాలో 20 వార్డులకు గాను కాంగ్రెస్ 8 నుంచి 9, 9 నుంచి 10 బీఆర్ఎస్ కనిపిస్తోంది, 1 నుంచి 2 బీజేపీ కనిపిస్తుంది, ఎంఐఎం కానీ ఇతరులు కానీ ఖాతా తెరవట్లేదు. గద్వాల ఇక్కడ మనకు తెలుసు అరుణ,
ఇక్కడ 37 వార్డులకు గాను 24 నుంచి 25 కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతోంది. 8 నుంచి 10 బీఆర్ఎస్, బీజేపీ నామమాత్రంగా 3 నుంచి 4 వార్డులే గెలవబోతోంది. నాగర్ కర్నూలు విషయానికి వస్తే 24 వార్డులకు గాను 18 నుంచి 19 కాంగ్రెస్, ఇక్కడ బీఆర్ఎస్ 4 నుంచి 5, బీజేపీ 1 మాత్రం గెలిచే అవకాశం కనిపిస్తోంది. కల్వకుర్తి ఇక్కడ 22 వార్డులకు గాను 17 నుంచి 18 కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏమో 4 నుంచి 5, బీజేపీ కేవలం 1 సీట్ మేబీ గెలవచ్చు అనేది కూడా సర్వే ప్రకారం మనకైతే తెలుస్తున్నటువంటి విషయం. దేవరకద్ర ఇక్కడ 12 వార్డులకు గాను 4 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, బీజేపీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది, ఇక్కడ 6 వార్డులు గెలవబోతోంది. అమరచింతలో 10 వార్డులకు గాను 7 నుంచి 8 కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏమో 2 నుంచి 3, 1 నుంచి 2 బీజేపీ గెలవచ్చు. భూత్పూర్లో 10 వార్డులకు గాను 6 కాంగ్రెస్, 2 ఏమో బీఆర్ఎస్, బీజేపీ ఏమో 2 గెలవచ్చు. నారాయణపేటలో 24 వార్డులకు గాను 8 నుంచి 10 కాంగ్రెస్ గెలవచ్చు, 10 నుంచి 12 బీఆర్ఎస్ గెలవచ్చు, 4 నుంచి 6 బీజేపీ గెలవచ్చు. ఎంఐఎం కానీ ఇతరులు కానీ ఖాతా తెరవట్లేదు. అలంపూర్ ఇక్కడ సంపత్ కుమార్ మనకు తెలుసు కాంగ్రెస్కి సంబంధించిన సీనియర్ నాయకులు, ఇక్కడ 10 వార్డులకు గాను 6 నుంచి 7 కాంగ్రెస్ గెలవచ్చు, 2 నుంచి 3 బీఆర్ఎస్ గెలవచ్చు, బీజేపీ 1 మాత్రమే గెలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఇక కోస్గిలో 16 వార్డులకు గాను 11 నుంచి 12 కాంగ్రెస్ గెలవచ్చు, బీఆర్ఎస్ ఏమో 3 నుంచి 4, బీజేపీ ఏమో 1 ఉండి 2 గెలవచ్చు. ఇతరులు ఎవరు కూడా ఖాతా తెరిచే అవకాశం కనిపించట్లేదు. మద్దూరులో 16 వార్డులకు గాను 12 నుంచి 13 కాంగ్రెస్, 2 నుంచి 3 బీఆర్ఎస్, అట్లాగే బీజేపీ 1 సీటు గెలవచ్చు. మక్తల్లో 16 వార్డులకు గాను 4 నుంచి 5 కాంగ్రెస్, 1 నుంచి 2 బీఆర్ఎస్, 8 నుంచి 10 బీజేపీ కనిపిస్తోంది, ఇక్కడ వెరీ వెరీ స్ట్రాంగ్గా. కొల్లాపూర్లో 19 వార్డులకు గాను 13 నుంచి 14 ఏమో కాంగ్రెస్, 3 నుంచి 4 బీఆర్ఎస్, బీజేపీ ఏమో 1 నుంచి 2 వార్డులు గెలిచే అవకాశం అయితే మనకైతే కనిపిస్తోంది. ఇక వనపర్తి విషయానికి వస్తే 33 వార్డులకు గాను కాంగ్రెస్ ఏమో 18 నుంచి 20 గెలవచ్చు, బీఆర్ఎస్ ఏమో 10 నుంచి 12 గెలవచ్చు, బీజేపీ ఏమో 3 నుంచి 5 గెలిచే అవకాశం కనిపిస్తోంది. పెబ్బేర్లో 12 వార్డులకు గాను 8 నుంచి 9 కాంగ్రెస్ కనిపిస్తోంది, 2 నుంచి 3 బీఆర్ఎస్ కనిపిస్తోంది, 1 మేబీ బీజేపీ గెలవచ్చు. కొత్తకోటలో 15 వార్డులకు గాను 4 నుంచి 5 కాంగ్రెస్ గెలవచ్చు, 2 నుంచి 3 బీఆర్ఎస్ గెలవచ్చు, బీజేపీ ఏమో 8 నుంచి 10 గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఆత్మకూరులో 10 వార్డులకు గాను 3 నుంచి 4 కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏమో 2 నుంచి 3, 5 నుంచి 6 మేబీ బీజేపీ గెలిచే అవకాశం అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది. నల్గొండ ఇది పూర్తిగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఇలాకా అనుకోవచ్చు. సో అక్కడ ఎట్లాంటి రిజల్ట్ ఉండొచ్చు. ఇక్కడ 17 మున్సిపాలిటీలు ఉన్నాయి. చండూరులో 10 వార్డులకు గాను కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 3 నుంచి 4, బీజేపీ 1, ఇతరులు ఎవరు కూడా గెలిచే అవకాశం లేదు. ఆలేరులో 12 వార్డులకు గాను 6 నుంచి 7 కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏమో 4 నుంచి 5, 1 మాత్రమే బీజేపీ గెలిచే అవకాశం కనిపిస్తోంది. భువనగిరి ఇక్కడ 35 వార్డులకు గాను 20 కాంగ్రెస్, 10 బీఆర్ఎస్, 5 బీజేపీ మనకు కనిపిస్తోంది. చౌటుప్పల్లో 20 వార్డులకు గాను 13 నుంచి 14 కాంగ్రెస్, 5 నుంచి 6 బీఆర్ఎస్, బీజేపీ 0 నుంచి 2 గెలిచే అవకాశం కనిపిస్తోంది. మోత్కూర్లో 12 వార్డులకు గాను 7 మాత్రమే కాంగ్రెస్ కనిపిస్తోంది, 4 నుంచి 5 బీఆర్ఎస్ కనిపిస్తోంది, బీజేపీ ఇక్కడ 1 గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఇతరులు ఎవరు కూడా ఖాతా తెరిచే అవకాశం అయితే లేదు. పోచంపల్లి విషయానికి వస్తే 13 వార్డులకు గాను 7 నుంచి 8 కాంగ్రెస్ గెలవచ్చు, 4 నుంచి 5 బీఆర్ఎస్ గెలవచ్చు, బీజేపీ 1, సిపిఎం కానీ లేదంటే ఇతరులు కానీ ఎవరు ఖాతా తెరవట్లేదు. యాదగిరిగుట్టలో 12 వార్డులకు గాను 6 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్ మాత్రమే, ఎవరు కూడా మిగతా వాళ్ళు ఖాతా తెరవట్లేదు. చిట్యాలలో 12 వార్డులకు గాను 7 కాంగ్రెస్, 4 నుంచి 5 బీఆర్ఎస్, 1 మాత్రమే బీజేపీ గెలిచే అవకాశం ఉంది. దేవరకొండలో 20 వార్డులకు గాను కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 5, 2 బీజేపీ మాత్రమే ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. హాలియాలో 12 వార్డులకు గాను 10 ఇక్కడ కాంగ్రెస్, 1 నుంచి 2 బీఆర్ఎస్ గెలవచ్చు, బీజేపీ మేబీ 1 సీటు గెలిస్తే గెలవచ్చు. ఇక మిర్యాలగూడ విషయానికి వస్తే 48 వార్డులకు గాను ఇక్కడ 39 కాంగ్రెస్ కనిపిస్తోంది, 7 నుంచి 8 బీఆర్ఎస్ కనిపిస్తోంది, బీజేపీ 1 గెలిచే అవకాశం ఉంది. దెన్ నందికొండలో 12 వార్డులకు గాను 9 ఇక్కడ కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, బీజేపీ 1 మాత్రమే గెలిచే అవకాశం కనిపిస్తోంది. సో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇలా
పూర్తి స్థాయిలో మనకైతే కనిపిస్తుంది. హుజూర్ నగర్ విషయానికి వస్తే 28 వార్డులకు గాను ఇక్కడ 20 కాంగ్రెస్ కనిపిస్తోంది, 3 నుంచి 5 బీఆర్ఎస్ కనిపిస్తోంది, బీజేపీ 2 నుంచి 3, సిపిఎం 1 కనిపిస్తోంది, ఇతరులు 3 మాత్రమే గెలిచే అవకాశం ఉంది. కోదాడ విషయానికి వస్తే ఇక్కడ 35 వార్డులకు గాను 25 ఇక్కడ కాంగ్రెస్ గెలవచ్చు, 5 నుంచి 6 బీఆర్ఎస్ గెలవచ్చు, బీజేపీ ఇక్కడ 3 నుంచి 4 గెలవచ్చు, ఇతరులు 2 గెలిచే అవకాశం ఉంది. నేరేడుచర్లలో 15 వార్డులకు గాను 10 ఇక్కడ కాంగ్రెస్, 4 నుంచి 5 బీఆర్ఎస్, బీజేపీ 1 గెలిచే అవకాశం కనిపిస్తోంది. సూర్యాపేటలో 48 వార్డులకు గాను 29 నుంచి 30 కాంగ్రెస్, 16 నుంచి 17 బీఆర్ఎస్, అట్లాగే 2 నుంచి 3 బీజేపీ కనిపిస్తోంది. ఇతరులు ఎవరు కూడా ఖాతా తెరిచే అవకాశం ఇక్కడ లేదు. తిరుమలగిరి ఇక్కడ 15 వార్డులకు గాను 8 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, బీజేపీ 2, సిపిఎం కానీ ఇతరులు కానీ ఖాతా తెరిచే అవకాశం కనిపించలేదు. పూర్తిగా మనం చూస్తే కనుక సిపిఎం కేవలం ఇక్కడ నల్గొండలో ఒకే ఒక సీటు గెలవచ్చు, అది కూడా హుజూర్ నగర్లో అనేది మనకైతే స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది. ఖమ్మం విషయానికి వస్తే ఖమ్మంలో మొత్తం 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. అది ఏదులాపురంలో 32 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 20 నుంచి 21 గెలవచ్చు, బీఆర్ఎస్ ఏమో 5 నుంచి 6 గెలవచ్చు, బీజేపీ 1, సిపిఐ 4 నుంచి 5 గెలవచ్చు, సిపిఎం 1, అట్లాగే ఇతరులు అయితే ఖాతా తెరిసే అవకాశం కనిపించట్లేదు. మధిరా విషయానికి వస్తే 22 వార్డులకు గాను 13 నుంచి 14 కాంగ్రెస్, 5 నుంచి 6 బీఆర్ఎస్, 1 బీజేపీ, 1 సిపిఎం, 1 సిపిఐ గెలిచే అవకాశం అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది. వైరాలో 20 వార్డులకు గాను 10 నుంచి 11 కాంగ్రెస్, 6 నుంచి 7 బీఆర్ఎస్, 1 బీజేపీ, 1 సిపిఐ, దెన్ సిపిఎం ఏమో 1 నుంచి 2 వార్డులు గెలిచే అవకాశం ఉంది. కల్లూరు విషయానికి వస్తే 20 వార్డులకు గాను 12 నుంచి 14 కాంగ్రెస్, 4 నుంచి 6 బీఆర్ఎస్, 1 నుంచి 2 బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఇతరులు ఎవరు కూడా ఖాతా తెరిచే అవకాశం లేదు. సత్తుపల్లిలో 23 వార్డులకు గాను 15 నుంచి 17 కాంగ్రెస్ గెలవచ్చు, 5 నుంచి 7 బీఆర్ఎస్ గెలవచ్చు, బీజేపీ 1 నుంచి 2 గెలిచే అవకాశం ఉంది. కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా ఖాతా తెరిచే అవకాశం లేదు. ఇల్లందులో 24 వార్డులకు గాను కాంగ్రెస్ 17 నుంచి 18 గెలవచ్చు, బీఆర్ఎస్ ఏమో 3 నుంచి 5 గెలవచ్చు, బీజేపీ 1, సిపిఐ 1 గెలవచ్చు, ఇతరులు 3 గెలిచే అవకాశం ఉంది. అశ్వారావుపేటలో 22 వార్డులకు గాను 12 నుంచి 14 కాంగ్రెస్, 6 నుంచి 8 బీఆర్ఎస్, 1 బీజేపీ, 1 సిపిఐ, ఇతరులేమో 1 గెలిచే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఇక్కడ చూస్తే తెలంగాణలో 116 మున్సిపాలిటీలు అట్లాగే 7 కార్పొరేషన్లకు జరిగినటువంటి ఎన్నికల్లో పూర్తిగా దగ్గర 70% కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. ఇప్పుడున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్తోంది. బికాస్ మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్ నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో పూర్తిగా కాంగ్రెస్ హవా మనకు కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్తున్నాయి. అండ్ కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ముందు నుంచి కూడా ఇదే ప్రిడిక్షన్ ఉంది. కాబట్టి కరీంనగర్ అట్లాగే నిజామాబాద్లో మాత్రం బీజేపీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అని ముందు నుంచి చెప్తున్నాం. అదే రిజల్ట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ 2 మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా కూడా అవతరించబోతోంది. నెక్స్ట్ నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కింగ్ మేకర్ ఇక్కడ ఎంఐఎం ఉండబోతోంది. ఫస్ట్ నుంచి కూడా పోటీ చేసింది ఆర్ కాన్సన్ట్రేషన్ చేసింది కూడా ఈ 3 కార్పొరేషన్లోనే. కాబట్టి ఇక్కడ ఎంఐఎం పోటీ చేసింది, అట్లాగే కొన్ని వార్డులను కూడా కైవసం చేసుకుంది. కాబట్టి ఈ వార్డులను కలుపుకొని ఆర్ ఎంఐఎం పార్టీని కలుపుకొని మాత్రమే ఇక్కడ నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్లో ఎవరైనా ఈ మేయర్ని ఎన్నుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. అందులో ఎంఐఎం పాత్ర కీలకంగా ఉండబోతోంది. అండ్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, ఆర్ 1 సైడ్ రిజల్ట్ రాలేదు అనేది కూడా ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా చెప్తున్నాయి. రామగుండంలో కాంగ్రెస్ ఇక్కడ 30 నుంచి 40, బీఆర్ఎస్ ఏమో 16 నుంచి 20, బీజేపీ 3 నుంచి 6, ఇతరులు 4 నుంచి 7. ఇట్లా లెక్కలు చూస్తే గనక పెద్ద ఎత్తున మనకు పూర్తి స్థాయిలో ఆ లెక్కల ప్రకారం చూస్తే కూడా డిఫరెంట్ సర్వేస్ని చూస్తే కూడా ఇక్కడ వార్ 1 సైడ్ అయిపోయిందా అనేటువంటిది. అంటే ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ పార్టీకి అనుకూలంగానే ఓటర్లు ఓటేస్తారు అని చెప్పడానికి కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా అవే చెప్తున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ వైపే, డెవలప్మెంట్ వైపే ఇప్పుడు
కాంగ్రెస్ని గెలిపించుకోవాలి అన్న దాంతోనే ఇక్కడ కాంగ్రెస్ వైపే చాలా మంది ఓటర్స్ మొగ్గు చూపినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో అసలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేది ఎక్కడుంది అని వెతుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీను ఇప్పుడు కార్పొరేషన్ అట్లాగే మున్సిపాలిటీస్లో పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ దట్టు ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్తున్నాయి. 70% పైగా కాంగ్రెస్ పార్టీ సీట్లను కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మ్యాక్సిమం కార్పొరేషన్లని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అంటే ఎంఐఎంతో కలిసి కావచ్చు, మ్యాక్సిమంగా కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకే మేయర్ సీటు దక్కే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. చూడాలి ఎగ్జిట్ పోల్సే ఆ రిజల్ట్ రోజు కూడా ఇవే రాబోతున్నాయా ఏంటి అనేది చూడాలి. బట్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీయే హవా కొనసాగుతుంది అన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అయితే ఇక్కడ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది.